హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇది శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఇప్పుడు మీకు ఈ వాషింగ్ మిషన్ వాషింగ్ డ్రమ్ బేస్ ఇన్సైడ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే ఇక్కడ బేస్ ఉంది కదా, ఈ బేస్ అడుగును కూడా మనం కొన్ని వాషెస్ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బేస్ అడుగును కూడా మనకి చాలా రోజుల తర్వాత మురికిగా అవుతుంది. ఆల్రెడీ ఈ వాషింగ్ మిషన్ని కంప్లీట్గా ఎలా క్లీన్ చేయాలి అనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. అంటే ఇక్కడ డిటర్జెంట్ పౌడర్ ట్రే కానీ, వాషింగ్ డ్రమ్ కానీ, ఈ వాషింగ్ మిషన్ ఫిల్టర్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలా క్లీన్ చేయాలి అనేది చేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు వాషింగ్ మిషన్ని కంప్లీట్గా ఎలా క్లీన్ చేయాలి అనేది కావాలంటే ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు వాషింగ్ మిషన్ వాషింగ్ డ్రమ్ బేస్ కింద బేస్ ఇన్సైడ్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఈ బేస్ని మనం ఓపెన్ చేయొచ్చు. ఈ బేస్ని ఎలా ఓపెన్ చేయాలి, ఈ బేస్ని అడుగున ఎలా క్లీన్ చేయాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఈ బేస్ని ఓపెన్ చేయడానికి ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకోండి. ఇక్కడ ఈ బేస్కి చిన్న క్యాప్ లాగా ఉంటుంది. ఇక్కడ స్క్రూ డ్రైవర్తో ఇక్కడ చిన్న గ్యాప్ లాగా ఉంటుంది. ఈ గ్యాప్లో పెట్టి పైకి తీస్తే మనకి ఈ క్యాప్ బయటికి వస్తుంది. తర్వాత ఈ క్యాప్ కింద ఒక బోల్ట్ ఉంటుంది. మనం దీన్ని ఓపెన్ చేయాలి. ఈ బోల్ట్ని ఓపెన్ చేయడానికి ఏదైనా దీనికి సరిపోయే ఒక స్పానర్ని తీసుకోవాలి. ఈ నట్టుని ఈ స్పానర్తో యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే ఈ నట్టు బయటికి వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ నట్టుని తీసిన తర్వాత ఇక్కడ వాషింగ్ డ్రమ్ బేస్ని ఇక్కడ మనం ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ బేస్ని తీయడానికి ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్గా పట్టుకొని మనకి బయటికి తీస్తే ఇక్కడ ఈ బేస్ బయటికి వస్తుంది. ఇక్కడ ఈ బేస్ ఓపెన్ అయింది. అలాగే ఇక్కడ ఈ బేస్కి ఇక్కడ చాలా మురికిగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ బేస్ కింద కూడా చాలా మురికిగా ఉంది. నేను ఆల్రెడీ ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి 6 months బ్యాక్ క్లీన్ చేశాను. సో ఇక్కడ కొంచెం మురికి తక్కువగానే ఉంది. చాలామంది అసలు ఎప్పుడు దీన్ని అసలు ఓపెన్ చేసి క్లీన్ చేయరు. ఒకవేళ క్లీన్ చేయకపోతే ఇక్కడ చాలా మురికిగా అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీని క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్దాము. ఇక్కడ వాషింగ్ డ్రమ్ బేస్ అడిగిన మురికి అంత ఈజీగా పోదు. సో నేను ఇక్కడ హార్పిక్ లిక్విడ్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఈ హార్పిక్ లిక్విడ్ని ఎక్కడైతే మురికిగా ఉందో, అంటే బేస్ కింద ఎక్కడైతే మురికిగా ఉందో అక్కడే అప్లై చేయండి. ఇక్కడ వాషింగ్ డ్రమ్ సైడ్స్ స్టీల్ లేదా స్టెయిన్లెస్ బాడీతో వస్తుంది. దానికి అప్లై కాకుండా జాగ్రత్తగా కింద మాత్రమే ఎక్కడైతే ప్లాస్టిక్ ఉందో ఎక్కడైతే మురికి ఉందో అక్కడే అప్లై చేయండి. వెనిగర్ లేదా హార్పిక్ లాంటివి ఇక్కడ స్టెయిన్లెస్ బాడీ మీద పడితే మనకి అక్కడ కలర్ అనేది ఫేడ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాషింగ్ డ్రమ్ స్టీల్ బాడీ మీద కాకుండా ఎక్కడైతే మురికి ఉందో అక్కడ, అంటే ఇక్కడ బేస్ కింద ఎక్కడైతే మురికి ఉందో అక్కడ అప్లై చేసి ఒక 20 to 30 minutes అలానే ఉంచితే సరిపోతుంది. తర్వాత మనం ఏదైనా టూత్ బ్రష్ లాంటి దాంతో క్లీన్ చేసుకొని, అలానే ఏదైనా వెట్ క్లాత్ అంటే తడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఇక్కడ వస్తుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంది, కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ బేస్ని కూడా ఏదైనా టూత్ బ్రష్ లాంటిది తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ బేస్ కూడా నీట్గా క్లీన్ అయింది. ఇప్పుడు మనం దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ప్రాసెస్లో ఎలా అయితే ఓపెన్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని ఇక్కడ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ వీడియోలో వాషింగ్ మిషన్ బేస్ కింద ఎలా క్లీన్ చేయాలో చూసారు కదా. అలాగే మీకు వాషింగ్ మిషన్ని కంప్లీట్గా ఎలా క్లీన్ చేయాలి అనేది కావాలి అనుకుంటే, అంటే వాషింగ్ డ్రమ్ కానీ, డిటర్జెంట్ పౌడర్ ట్రే కానీ, వాషింగ్ మిషన్ ఫిల్టర్స్ కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్గా ఎలా క్లీన్ చేయాలి అనేది కావాలి అనుకుంటే వాషింగ్ మిషన్ కంప్లీట్ క్లీనింగ్ ప్రాసెస్ ఒక వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియో ద్వారా వాషింగ్ మిషన్ని కంప్లీట్గా ఎలా క్లీన్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో and subscribe my channel.